మరి మనం ఈరోజు ఈ పొస్సింగ్ వెర్బ్స్, బీఫామ్ వెర్బ్స్ గురించి కమ్యూనికేషన్ స్కిల్స్లో ఎలా వాడుకోవాలి. సో when we want to tell about before verbs and possessing verbs, the before verbs it can frame by own itself. It can frame a sentence own itself. For example, have a book. Have a book. ఈ హ్యావ్ ఏ బుక్ అనేది పాజిటివ్ సెంటెన్స్. దీనికి నెగిటివ్ సెంటెన్స్ ఎలాగా? ఐ హ్యావెంట్ ఏ బుక్. ఐ హ్యావెంట్ ఏ బుక్ అనేది నెగిటివ్ సెంటెన్స్లో మనం చెప్తాం. మరి క్వశ్చన్ ట్యాగ్లో దానికి ఎలాగా? హ్యావ్ యూ ఏ బుక్, హ్యావెంట్ యూ, హ్యావ్ యూ ఏ బుక్, హ్యావెంట్ యూ అనేది ఇక్కడ పాజిటివ్, నెగిటివ్, క్వశ్చన్ ట్యాగు, నెగిటివ్ క్వశ్చన్ ట్యాగు అని ఉంటాయి. సో ఇక్కడ ఏంటంటే పాజిటివ్లో మనం ఐ హ్యావ్ ఎ బుక్, నేను పుస్తకాన్ని కలిగి ఉన్నాను. నెగిటివ్లో ఐ హ్యావెంట్ ఎ బుక్, నేను పుస్తకాన్ని కలిగి ఉండలేదు. క్వశ్చన్ ట్యాగ్లో హ్యావ్ యూ ఎ బుక్, నువ్వు పుస్తకాన్ని కలిగి ఉన్నావా? నెగిటివ్ క్వశ్చన్ ట్యాగ్లో హ్యావెంట్ యూ ఎ బుక్, హ్యావెంట్ యూ అని అనొచ్చు. అంటే నువ్వు పుస్తకాన్ని కలిగి ఉండలేదా? అలాగే హ్యావ్ యూ ఏ పెన్సిల్, నువ్వు పెన్సిల్ని కలిగి ఉన్నావా? హ్యావెంట్ యూ హ్యావెంట్ యూ పెన్సిల్, నువ్వు పెన్సిల్ని కలిగి ఉండలేదు. హ్యావెంట్ యూ ఎ పెన్సిల్, నువ్వు పెన్సిల్ని కలిగి ఉన్నావా? హ్యావ్ యూ ఎ పెన్సిల్, నువ్వు పెన్సిల్ని కలిగి ఉన్నావా? హ్యావెంట్ యూ పెన్సిల్, నువ్వు పెన్సిల్ కలిగి ఉండలేదా? సో దట్స్ వై హియర్ ది పాజిటివ్ సెంటెన్స్, నెగిటివ్ సెంటెన్స్ అండ్ క్వశ్చన్ ట్యాగు, నెగిటివ్ క్వశ్చన్ ట్యాగ్లో మనం ఫ్రేమ్ చేసుకోవాలి. ఇవి మన బుక్లో రాసుకోవడం చేయాలి. ఎందుకంటే రాసుకోవాలి? పాజిటివ్, నెగిటివ్, క్వశ్చన్ ట్యాగు, నెగిటివ్ క్వశ్చన్ ట్యాగ్ అని రాసుకొని అన్ని వెర్బ్స్కి, ఫర్ ఎగ్జాంపుల్ రోజుకు ఒక 10 వెర్బ్స్. ఫర్ ఎగ్జాంపుల్ గివ్, అలాగే టెల్, అలాగే స్పీక్, అలాగే రైట్, అలాగే లుక్, ఇలాగా కొన్ని వెర్బ్స్ తీసుకొని రాసుకోవడం చేయాలి. దట్ we have to do practice. మనం ప్రాక్టీస్ దాన్ని చేయాలి. ప్రాక్టీస్ మేక్స్ మ్యాన్ పర్ఫెక్ట్ అని అన్నాం. కాబట్టి ఎవరైతే బాగా ప్రాక్టీస్ చేస్తారో దే కెన్ స్పీక్ ఇన్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఫ్లూయెంట్లీ. ఇఫ్ యూ ప్రాక్టీస్ డైలీ వీ కెన్ స్పీక్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ డైలీ. అన్లెస్ వీ ప్రాక్టీస్ వీ కాంట్ స్పీక్ రెగ్యులర్లీ, వీ కాంట్ స్పీక్ ఫ్లూయెంట్లీ. సో వీ హ్యావ్ టు డూ ప్రాక్టీస్. ప్రాక్టీస్ మేక్స్ మ్యాన్ పర్ఫెక్ట్. ప్రాక్టీస్ అనేది చేయాలి. ఇక్కడ హ్యావ్తో అలాగ మనం వాడాం. అలాగే ఇంకొక ఉంది హ్యాజ్ అనేది కూడా కలిగి ఉన్నాడు అనే అర్థం వస్తుంది. ఇది థర్డ్ పర్సన్కి వాడాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఈ హ్యాజ్ ఏ బుక్, పాజిటివ్లో చెప్తే ఈ హ్యాజ్ ఏ బుక్. దెన్ నెగిటివ్లో ఈ హ్యాజంట్ బుక్, అతను పుస్తకాన్ని కలిగి ఉండలేదు. క్వశ్చన్ ట్యాగ్లో హ్యాజ్ హీ ఏ బుక్,
నెగిటివ్ హ్యాజంట్ హీ పుస్తకాన్ని కలిగి ఉండలేదా అంటే హీ అనేది హీ వాడతాం, హీ హ్యాజ్. అలాగే షీ హ్యాజ్ ఏ చైర్, షీ హ్యాజ్ నాట్ చైర్. హ్యాజ్ షీ ఏ చైర్, హ్యాజంట్ షీ అని వాడాలి. దీన్ని కూడా ప్రాక్టీస్ చేయాలి. అలాగే థర్డ్ పర్సన్లో హీ, షీ, ఇట్. ఇక్కడ మనం 2 చెప్పుకున్నాం, హీ చెప్పుకున్నాం, షీ చెప్పుకున్నాం, నెక్స్ట్ ఇట్. ఇట్ హ్యాజ్ ఏ లాంగ్ టైల్, ఇట్ హ్యాజంట్ లాంగ్ టైల్. Has it a long tail? Hasn't it? Hasn't it long tail? ఇలాగా ఈ విధంగా మనం దాన్ని చెప్పడం జరుగుతుంది. హ్యాజ్, హ్యావ్, నెక్స్ట్ ఇంకొకటి ఉంది హ్యాడ్. ఈ హ్యాడ్ అనేది యాక్చువల్గా పర్ఫెక్ట్ టెన్స్లో, పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్లో వాడతాం. The had we have to use in past perfect tense in communication skills also. In communication skill లో మనం హ్యాడ్ని జరిగిపోయే పనుల గురించి మనం వస్తాం. ఎనీ సబ్జెక్టివ్ కేస్ ప్రొనౌన్స్లో ఐకి వాడచ్చు, వీకి వాడచ్చు, యూకి వాడచ్చు, హీ, షీ, ఇట్, ఈ, దే అన్నిటికీ కూడా హ్యాడ్ వాడచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఐ హ్యాడ్ ఏ పెన్, ఐ హ్యాడంట్ పెన్. హ్యాడ్ ఐ ఏ పెన్, హ్యాడంట్ ఐ, ఈ విధంగా. have idea, I haven't idea. I have అనకూడదు కాబట్టి హ్యావ్. మీకు చెప్పాను షార్ట్ అండ్ ఫార్మ్స్లో. ఐ హ్యాడ్ అనకూడదు, ఐడ్ ఐడియా, ఐడ్ నాట్ ఐడియా, హెడ్ ఏ ఐడియా, హెడెంట్ ఐ. ఈ విధంగా మనం దాన్ని చెప్పుకో. హ్యాడ్ వాట్ ఎవర్ ఇట్ మే బీ, మోస్ట్లీ ఇన్ కమ్యూనికేషన్ స్కిల్స్ దీస్ ఆర్ వెరీ స్మాల్ పర్సన్ వర్బ్స్. హ్యావ్, హ్యాజ్, హ్యాడ్. ది హ్యావ్, హ్యాజ్, హ్యాడ్ used in positive, negative, question tag, negative question tag in communication skill. But separately we have, for example, the first person, second person, third person can be used had, but he, she, it, third person only we have to use has. For first person, third person they, first person and third person only they, we have to use have. So this is the, we have to mixing with grammatical and communication. ఈ రెండు ఉండాలి. ఎందుకంటే when we speak in English language, it should be formal language, it should be a formalized language. But everybody speak in English language, but they don't have a correct grammatical theory, and they did the grammatical mistakes. So we have to, depending on the grammatically, we have to learn spoken English. ఇక్కడ ఈ హ్యావ్, హ్యాజ్, హ్యాడ్ అనే దానికి ఇప్పుడు చెప్పిన ప్రకారం నోట్స్లో రాసుకొని ప్రాక్టీస్ అనేది చేయాలి. ఓకే, థ్యాంక్ యూ.